రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ఉపాధి కూలీల వద్దకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి వేల్శాల రాజేంద్రరావు చెల్లెలు రోహిణి పాల్గొన్నారు. ఆమె వెంట గ్రామశాఖ అధ్యక్షులు సుధమల దేవరాజు, ఉపాధ్యక్షులు నమిలికొండ భాస్కర్, గొడుగుల సురేందర్, యూత్ అధ్యక్షులు దండం నరసింహులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపాలరెడ్డి, కల్లూరి బాపురెడ్డి, కల్లూరి వెంకటరమణరెడ్డి, చెల్ల రాజేందర్ రెడ్డి వారి వెంట ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడ రోజు 200 కూలీతో వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది. అది మరి అందరికి చెప్పిండ్రా మీరు? కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది 200 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉండి వరి ధాన్యంలో క్వింటాలకు దరిదాపులా 4 కిలోలు 5 కిలోలు కట్ చేసారు. ఈ మా ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చి 5 నెలలు కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు ఒక అరకిలో కానీ ఒక గింజ కూడా కడగాకుండా మా వరి ధాన్యము ప్రతి రైస్ మిల్లో దిగుతున్నది. ఈ పథకము మంచి అమలు చేసి మా ప్రజలకు అందుబాటులో ఉండి రేవంత్ రెడ్డి గారు మంచి నాయకత్వాన్ని అందిస్తున్నారు. దీనికి మరియు డబ్బులు కూడా ఒక 3 డేస్లో పడుతుండే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నెలలు రైతులు డబ్బులు పడలేదు. ఇప్పుడు ఓన్లీ 3 డేస్లో ప్రతి ఒక్కరికి డబ్బులు జమ అవుతున్నాయి. రైతు బంధు చుట్టూ పడ్డది. ప్రతి ఒక్క రైతు ఇప్పుడు బ్యాంకుల చుట్టూ అటు ఇటు తిరగడం లేదు. రైతు బంధు మొన్న 6వ డేట్ నుంచి రైతు బంధు ప్రతి ఒక్కరికి పడ్డవి. రైతు బంధు పర్లేదు అని చెప్పి మొన్నటి దాకా మొన్నటికి నిన్నటి వరకు అయితే రైతు బంధు పడ్డాయి. నాకు దాదాపుగా 7 ఎకరాలు ఉంది. నాకు 36,000 రూపాయల రైతు బంధు పడ్డది. 5 ఎకరాల నుంచి 50 ఎకరాలు ఉన్న వాళ్ళ వరకు అందరికి వచ్చినాయి రైతు బంధు అనేది. ఇంతకు ముందుకు మేడం ఎట్లుంటుండంటే మన రైతులు తుకం పెడుతుంటే ఎట్లుంటుండంటే పొల్లు కట్ చేస్తారు. అందులో పొల్లు అని జరిగిన 10 సంవత్సరాల పరిపాలనలో మనకు ఈ సంక్షేమ ఫలాలు అందిన దాంట్లో సుత మనకు ఎంతవరకు అందింది, కానీ మన పేద ప్రజలకు ఎవరికి సుత ఇంతవరకు న్యాయం జరగలేదు. అది జరిగింది వాళ్ళ కార్యకర్తలకు తప్ప మిగతా సామాన్య మానవులకు ఎవరికి జరగలేదు. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డ సుత ఒక రాజస్థాన్ ఏడాదిలో నడిచినట్టు ఉన్నట్టుగా ఉండే ఇప్పుడు 10 సంవత్సరాలు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఈజీగా ఉన్నది. చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ 6 గ్యారెంటీలలో 5 అమలైనవి. ఇంతవరకు దాకా ఏ ప్రభుత్వం చేయలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతారు. అయితే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఎంతవరకు దోచుకున్నదో అంతవరకు దాచుకున్నది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ.